హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ ఎస్సీఓ సమ్మిట్ మనకి జరిగింది. సో ఈ ప్రశ్న కంపల్సరీ వస్తుంది. గ్యారంటీ అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సమ్మిట్ ఎగ్జామ్ దృష్ట్యా. సో మనం ఏం అధ్యయనం చేయాలి ఈ ఎస్సీఓ సమ్మిట్ మీద అంటే, ఫస్ట్ ఈ ఎస్సీఓ అనేది ఎలా పుట్టింది, సో ఆవిర్భావం ఏంటి, ఇది ఫస్ట్ అంశం మనం డిస్కస్ చేయాల్సింది. నెక్స్ట్ ఈ ఎస్సీఓ సమ్మిట్లో ఎటువంటి కంపోజిషన్ ఉంటుంది అంటే ఎటువంటి దేశాలు ఉన్నాయని చెప్పేసి దాని కంపోజిషన్ ఏంటి, కూర్పు ఏంటి, ఎస్సీఓకి శాశ్వత సంస్థలు ఏంటి, హెడ్ క్వార్టర్స్ ఏంటి అని చెప్పేసి, సో సంస్థలు ఏమున్నాయని చెప్పేసి అది. నెక్స్ట్ ఎస్సీఓలో ఈ 2022 సమ్మిట్లో కామన్ డిక్లరేషన్ ఏంటి, దీన్ని సమర్కండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సమర్కండ్ డిక్లరేషన్. ఈ 2022 ఎస్సీఓ సమ్మిట్లో ప్రధానమంత్రి మోడీ గారి స్పీచ్ ఏంటి, ప్రసంగం ఏంటి, కంపల్సరీ అవసరం ఇది కూడా. అంతిమంగా ఈ ఎస్సీఓ సమ్మిట్ నుంచి ఇండియా ఎటువంటి లాభం ఆశిస్తుంది, సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని. ఇక్కడ మనకు ఫేమస్ పుస్తకం ఉంటుంది, మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రాసిండు మొన్ననే, ద ఇండియా వే. ఈ పుస్తకంలో ఏముంటుందంటే, ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ నుంచి ఆల్ అలైన్మెంట్ వైపు వెళ్తుంది. సో ఏంటి ఆల్ అలైన్మెంట్, ఇది పాలసీ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ ఎస్సీఓ దానిలో డిస్కస్ చేస్తాము. సో ఇది మనం 5 అంశాలు డిస్కస్ చేస్తే ఎస్సీఓ అనేది పరిపూర్ణమవుతుంది. ఫస్ట్ ఇది ఎలా ఏర్పడింది అంటే, 1996లో మనకి ఈ షాంఘై 5 అని చెప్పేసి, ఈ షాంఘై 5 అనే పేరుతో ఏర్పడింది. సో ఫస్ట్ ఎస్సీఓ అనే పేరు లేకుండే 1996లో షాంఘై 5 అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని ఆపాలని చెప్పేసి ఈ షాంఘై 5 అనేది ఏర్పడుతుంది. సో షాంఘై 5లో ఎవరుంటారు మనకు కంపల్సరీ అవసరము, మొత్తం 5 కదా, 5 మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చైనా, నెక్స్ట్ రష్యా ఉంటుంది, ఒక 3 మధ్య ఆసియా దేశాలు ఉంటాయి. అవి చూస్తే ఏంటిది, తజకిస్తాన్ ఉన్నది, తజకిస్తాన్ అండ్ కిర్గిజిస్తాన్, సో లేదా కిర్గిజ్ అని చెప్పేసి పిలుస్తాం, అండ్ కజకిస్తాన్ ఉన్నది. ఈ 5 దేశాలను ఏమంటామంటే షాంఘై 5 అని చెప్పేసి, ఆ షాంఘై 5 అనే పేరుతోని గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఈ 5 దేశాలని వ్యవస్థాపక దేశాలు అంటారు. వ్యవస్థాపన అంటే అది స్థాపించినప్పుడు ఏ దేశాలు అయితే ఉన్నాయో వాటిని వ్యవస్థాపక సభ్య దేశాలు అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది, ఈ క్రింది వాటిలో ఏ దేశము వ్యవస్థాపన సభ్య దేశం కాదని చెప్పేసి వస్తుంది. సో ఇందులో 5 ఉన్నాయి, ఇవి కాకుండా ఏ దేశమైనా వ్యవస్థాపక సభ్యత్వం అనేది లేదు. సో ఇవి 5 దేశాలు స్టార్టింగ్లో ఉన్నాయి కదా. ఇది 2001లో ఏమైంది, కొంచెం ఎక్స్పాండ్ చేయబడింది, ఎస్సీఓ అని చెప్పేసి పేరు మార్చుకున్నది. సో రీనేమ్ ఏంటి అంటే షాంఘై 5 నుంచి ఎస్సీఓగా పేరు మార్చుకున్నది. దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్గనైజేషన్ అన్న ఆర్గ్ అన్న ఒకటే సింపుల్గా. సో ఎందుకు ఇట్లా పేరు మార్చుకుంది అంటే, కొత్తగా దేశం అనేది వచ్చింది. షాంఘై 5 నుంచి షాంఘై 6 అని పిలవలేక ఒక ఎస్సీఓగా పిలుచుకున్నారు. ఆ కొత్త దేశం ఏంటి అంటే 6th దేశము ఉజ్బెకిస్తాన్ వచ్చింది. సో ఉజ్బెకిస్తాన్ ఉన్నది మనకి ఇప్పటిగా, ఇది ఎస్సీఓగా పేరు మార్చుకున్నది. 2002 సమ్మిట్లో వీళ్ళు ఎస్సీఓ చార్టర్ అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని వేసుకున్నారు. ఎస్సీఓ చార్టర్ 2002లో. ఈ చార్టర్ అనేది 2003లో అమల్లోకి వచ్చింది. ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు యూపీఎస్లో వచ్చిందండి. సో 2003లో అమల్లోకి వచ్చింది ఎస్సీఓ చార్టర్ అనేది. ఇక మీదట ఎవరైనా సభ్య దేశంగా చేరాలి అంటే ఎస్సీఓ చార్టర్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమైంది పోను అంటే 2017లో అస్తానా మీటింగ్. సో అస్తానా ఎక్కడ ఉంది, ఇది కజకిస్తాన్లో ఉన్నది. సో కజకిస్తాన్లో ఉన్న అస్తానాలో ఈ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది చేరింది. అంతకుముందు ఇవి అబ్జర్వర్ స్టేట్స్ ఉండే, పరిశీలక హోదా ఉండే, 2017లో ఫుల్ మెంబర్ స్టేట్గా మారిపోయింది. సో 6+2 అయిపోయింది ఎక్కడ, అస్తానాలో. అస్తున్నా అని చెప్పేసి అస్తానా అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియా అండ్ బెస్ట్ ఫ్రెండ్ మనకి సో మన
తమ్ముడు ఇంతకుముందు పాకిస్తాన్. ఇవి 7th and 8th మొత్తం మీద 8 కంట్రీస్ అనేవి ఎస్సీఓలో ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏ దేశం పూర్తిగా ఫుల్ మెంబర్ స్టేట్ మారలేదు. ఇరాన్, బెలారస్ ఏంటి అంటే మనం డిస్కస్ చేద్దాం పోను. సో 2017లో ఇండియా, పాకిస్తాన్ చేరింది. అంతకుముందు ఇవి అబ్జర్వర్ స్టేట్స్ అంటాము. ఇది ఆవిర్భావం ఏంటి అంటే 1996లో షాంఘై 5గా. సో మన కంపోజిషన్ ఏంటి అంటే దీంట్లో ఫుల్ మెంబర్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటాయి, అబ్జర్వర్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటాయి, డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇది మలిపేద్దాం. 2017 కల్లా ఇండియా అనేది మెంబర్షిప్ అనేది తీసుకుంది. సో ఎస్సీఓ అనేది అలా పుట్టుకొచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, 1996లో షాంఘై 5 ఉంటే 2001లో ఎస్సీఓ చార్టర్ నెక్స్ట్ ఇయర్ అమల్లోకి వచ్చింది. మెంబర్షిప్ కావాలి అంటే ఎస్సీఓ చార్టర్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఇండియా 17లో ఆమోదించింది, ఫుల్ టైం మెంబర్గా మారింది. ఇది ఎస్సీఓ బేసిక్. నెక్స్ట్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తుంది ఎస్సీఓ అనేది. ఇది రీజనల్ కూటమిలలో చూస్తే, ప్రాంతీయ కూటమిలో చూస్తే ఇదే అతిపెద్దది. ఎందుకు? రష్యా ఉంది విస్తీర్ణంలో, చైనా జనాభాలో ఇండియా ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ప్రాంతీయ కూటములలో అతిపెద్దది ఈ ఎస్సీఓ. యురేషియా కూటమి అంటాం, యూరప్ ఉన్నది రష్యాతోని, ఇక్కడ నెక్స్ట్ ఆసియా ఉంది కాబట్టి యురేషియా అంటాం. ఇది పొలిటికల్, ఎకనామికల్ అండ్ మిలిటరీ కూటమి. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సెక్యూరిటీ పరంగా కూడా సభ్య దేశాల మధ్య కోఆపరేషన్ అనేది ఉంటుంది. రైట్. 2021 లాస్ట్ ఇయర్ మీటింగ్ మనకి దుషాంబేలో జరిగింది. దుషాంబే ఎవరు? తజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది, తజకిస్తాన్ అని చెప్పేసి. ఇక్కడ ఏమైంది అంటే ఈ షాంఘైలో మొత్తం మనకి 8 వచ్చినాయి కదా. ఇరాన్ అనేది సభ్యత్వం కోసము ప్రక్రియ ప్రారంభించింది. ఎస్, ఇరాన్ అనేది కొత్తగా ప్రక్రియ ప్రారంభించింది. ఇంకా మెంబర్షిప్ అనేది రాలేదు, ప్రక్రియ ప్రారంభించింది. 2022 మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 15, 16 జరిగింది కదా. ఎక్కడ? సమర్కండ్. ఎక్కడ ఉంది ఇది? ఉజ్బెకిస్తాన్లో ఉంది. సో ఉజ్బెకిస్తాన్లో ఉన్న సమర్కండ్లో మీటింగ్ జరిగింది, ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. ఇక్కడ కూడా ఇరాన్కి ఫుల్ మెంబర్ స్టేట్ రాలేదు. సో 2023లో ఇండియా కండక్ట్ చేస్తుంది కదా ఎస్సీఓ సమ్మిట్ని. అక్కడ ఫుల్ టైం మెంబర్ స్టేట్ అనేది వస్తుంది, ఫుల్ మెంబర్ స్టేట్గా ఇరాన్ అనేది మారుతుంది. ఏమర్థమైంది? ఇప్పటికి కూడా స్టిల్ యాజ్ అండ్ టుడే 8 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ తప్పు పెట్టద్దు ఆన్సర్, మీరు వెబ్సైట్ చూసుకోండి కావాలంటే అఫీషియల్గా, పేపర్లో వచ్చేది మర్చిపోండి. ఇప్పటికీ 8 ఉన్నాయి. 2023లో ఇరాన్ ఫుల్గా అవుతుంది. ఇంకోటి బెలారస్ అనేది స్టార్ట్ అయింది ప్రక్రియ. సో బెలారస్ కూడా ఈ ఫుల్ మెంబర్ స్టేట్గా ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇరాన్ అండ్ బెలారస్ అనేవి ప్రాసెస్లో ఉన్నాయి, నాట్ ఫుల్ మెంబర్ స్టేట్స్. రైట్. ఇది ఫుల్ మెంబర్ స్టేట్ గురించి చూస్తే మనకు ఎన్ని ఉన్నాయి? 8 దేశాలు ఉన్నాయి. ఒక 2 దేశాలు అనేవి ముందంజలో ఉన్నాయి సభ్యత్వం కోసము. ఇరాన్ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. బెలారస్ అనేది ఇంకా మనకు ఎటువంటిది అప్డేట్ లేదు. మొత్తం మీద ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. రైట్. ఒకసారి చూస్తే ఇప్పుడు ఏమున్నది? ఉజ్బెకిస్తాన్ ఉన్నది, తజకిస్తాన్ ఉన్నది, కజకిస్తాన్ ఉన్నది, కిర్గిస్తాన్ ఉన్నది కదా. సింపుల్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ట్రక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. TRUCK, ట్రక్ అని చెప్పేసి ఆ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. కోడ్ అవసరం లేదంటే ఇంకా అవసరం లేదు, ఎవరి ఇష్టమో వాళ్ళు. సరే, ఇక్కడ ఏంటిది? తజకిస్తాన్ వస్తుంది, రష్యా వస్తుంది, ఉజ్బెకిస్తాన్ వస్తుంది, చైనా వస్తుంది, కిర్గిజిస్తాన్ అండ్ కజకిస్తాన్ వచ్చింది కదా. సో మధ్య ఆసియా దేశాలు ఇవన్నీ, సెంట్రల్ ఏషియా. ఓకే, ఇవి 6 దేశాలు. ఈ కే అంటే 2 వచ్చినాయి కాబట్టి 6 దేశాలు ప్లస్ ఇండియా, పాకిస్తాన్, 8 కంట్రీస్ మనం ఇలా ట్రక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఇంకొక సెంట్రల్ ఆసియా తుర్క్మెనిస్తాన్ అని చెప్పేసి ఇది లేదు. సో తుర్క్మెనిస్తాన్ లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లేదు అంటే ఈ తుర్క్మెనిస్తాన్ పాలసీ ఏంటి అంటే నాన్ అలైన్మెంట్ పాలసీ. ఏం పాలసీ? నాన్ అలైన్మెంట్ పాలసీ. అంటే ఎవరితోని కూడా జత కట్టదు. మనకి ఈ కోల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఒకవైపు రష్యా, ఒకవైపు అమెరికా, 2 గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇండియా కూడా స్టార్టింగ్లో నాన్ అలైన్మెంట్ అని చెప్పేసి నెహ్రూ యొక్క ఇది కాన్సెప్ట్.
మన విదేశాంగ విధానం ఏంటి అంటే రష్యా వైపు ఉండొద్దు, అమెరికా వైపు ఉండొద్దు, మధ్యలో న్యూట్రల్గా ఉండాలి అని చెప్పేసి, తటస్థంగా ఉండాలి, ఎవరి వైపు మనం జత కట్టద్దు. అటువంటి పాలసీని తుర్క్మెనిస్తాన్ ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది కాబట్టి సో ఈ కూటమిలో చేరలేదు. దగ్గరగా ఉన్న దేశాలు అన్నీ చేరినాయి కానీ తుర్క్మెనిస్తాన్ ఎందుకు చేరలేదు అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇది మనకి ఆప్షన్లో ఉండొచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. అన్నీ ఈ పాకిస్తాన్ అన్నీ ఉన్నాయి అక్కడ, అట్లనే తుర్క్మెనిస్తాన్ వస్తుంది. మన మైండ్ ఎట్లా ఉంటుందంటే సారూప్యంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేస్తాం, ఇది ఆన్సర్ లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇదేంటిది ఫుల్ టైం మెంబర్ గురించి. ఇది కంపోజిషన్లో ఇంకొక 2 రకాల దేశాలు ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ ఇవైతే హెడ్డింగ్ రాసుకోండి, మనకి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ ఏముంటుంది, సో ఇక్కడ డైలాగ్ పార్ట్నర్స్. సో డైలాగ్స్ కంటే ముందు అబ్జర్వర్. సో అబ్జర్వర్ స్టేట్స్ అంటే పరిశీలక దేశాలు అని చెప్పేసి, ఇవి కొంచెం దగ్గరగా క్లోజ్గా ఉండి పరిశీలన చేస్తాయి. డైలాగ్ పార్ట్నర్స్ అంటే కొంచెం దూరంగా ఉంటాయి, అంటే సభ్యత్వానికి దూరంగా ఉన్నాయి. ఇవి సభ్యత్వం నెక్స్ట్ తీసుకుందాం అనుకుంటే గిట్ట అబ్జర్వర్ స్టేటస్లోకి వెళ్ళిపోతాయి. మొత్తం 4 ఉన్నాయి యాజ్ అండ్ టుడే. 1 ఇరాన్ ఉన్నది, 2 బెలారస్ ఉన్నది. నేను తప్పు చెప్పట్లేదు, ఇవి 2 సభ్యత్వానికి ప్రపోజ్ చేసుకున్నాయి, ఆమోదించబడినాయి, కానీ సభ్యత్వం తీసుకోలేదు, ఇంకా ఫుల్ మెంబర్ కాలేదు. ఇరాన్ 2023లో అవుతుంది, ఇది ఇంకా ఎప్పుడు అని చెప్పేసి లేదు కానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంగోలియా ఉంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. సో మనకు గుర్తుపెట్టుకోవాలి, నేను మళ్ళీ ఇక్కడ చెప్పవచ్చు ఒకవేళ గుర్తులేక. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏంటి అంటే 2022 సమర్కండ్ యొక్క సమ్మిట్కి ఈ ఉజ్బెకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని ఆహ్వానం చేయలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి ఆహ్వానం అనేది లేదు. సో అటెండ్ కాలేదు, నాట్ అటెండ్ 2022 సమ్మిట్. ఎందుకంటే దెర్ ఇస్ నో ఇన్విటేషన్ కాబట్టి ఆహ్వానం లేదు. ప్రశ్న కూడా వస్తే రావచ్చు. రైట్, ఇంకా ఈ 2022 సమ్మిట్లో కొత్తగా ఏమన్నా ఆమోదించబడ్డాయా? నో, 4 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మనకి డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వార్తల్లో ఉన్న అంతర్జాతీయ కూటమి కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి అధ్యయనం చేస్తే ఈజీ. ఏమున్నది, ఇవి 2 మెంబర్షిప్ తీసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇస్తాన్ వచ్చింది కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇంకోటి వచ్చేసి మంగోలియా అయితే ఉన్నది. సో మొత్తం మనకి 6 దేశాలు ఉన్నాయండి, ఇక్కడ 6 దేశాలు ఉన్నాయి. ఏంటిది, ఆర్మేనియా అండ్ అజర్బైజాన్. సో ఆర్మేనియా, వీటి మధ్య మనకు కాంట్రవర్సీ జరుగుతుంది. సో అజర్బైజాన్, ఆర్మేనియా, అజర్బైజాన్. నెక్స్ట్ కంబోడియా అండ్ నేపాల్ అండ్ శ్రీలంక అండ్ ఫైనల్గా వచ్చేది టర్కీ. టర్కీ మనకి ఏంది, ఇది కూడా వేరే వచ్చింది. ఏంటిది, పశ్చిమాసియా, వెస్ట్ ఆసియా కంట్రీ కూడా వచ్చింది. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి, మనం పట్టుకోవాల్సి ఉంటుంది. టర్కీ అనేది పశ్చిమాసియా కిందికి వస్తుంది. రైట్, మొత్తం 6 దేశాలు వచ్చినాయి కదా. మరి 2022లో ఏమైనా ఎక్స్పాండ్ చేయబడిందంటే మొత్తం మీద ఒక 3 దేశాలకి డైలాగ్ పార్ట్నర్స్ యొక్క స్టేటస్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది, ఇంకా ఆమోదించలేదు. అంటే ఆమోదించింది కానీ పూర్తిగా ఇంకా డైలాగ్ పార్ట్నర్స్ అనే స్టేటస్ ఇవ్వలేదు వాటికి. ఏంటి 3 అంటే సౌదీ అరేబియా అండ్ ఖతార్ దేశము అండ్ ఈజిప్ట్ దేశము. ఈ 3ంటికి డైలాగ్ పార్ట్నర్ స్టేటస్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ 2021 దుషాంబే అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు పోయింది, ఎప్పుడు ఇస్తారని మనకు క్లారిటీ లేదు. సో మనకి చూస్తే ఫుల్ మెంబర్ స్టేట్స్ అన్నప్పుడు 8 ఉన్నాయి, అబ్జర్వర్ స్టేట్స్ అన్నప్పుడు 4 ఉన్నాయి, డైలాగ్ పార్ట్నర్స్ అన్నప్పుడు 6 + 3 అని చెప్పేసి 6 మాత్రం ఉన్నాయి ఇప్పటికి. 3 ఇంకా మనము దాన్ని కౌంట్ చేయొచ్చు అంటే నో, కౌంట్ చేయొద్దు. ఇది కంపోజిషన్ అండి. కన్ఫ్యూజ్ కాకుండా నోట్స్ రాసుకోండి, పీడిఎఫ్ ఇస్తా, ఎందుకంటే ఆల్రెడీ ఒక సబ్మిట్ కాబట్టి వేరే పేపర్లు రాస్తున్నా కాబట్టి. మళ్ళీ సెప్టెంబర్ 30 నాడు వాల్యూమ్ 2 అని చెప్పేసి ఈ 18 నుంచి 30 వరకు ఇస్తా. అందులో ఇది పీడిఎఫ్ వస్తుంది, వీలుంటే ఇప్పుడు ఇచ్చేందుకు ట్రై చేస్తాను. రైట్, ఓకే. ఏంటిది కంపోజిషన్, కూర్పు ఎలా ఉంటుంది, అసలు ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్
అయిపోయింది కంపోజిషన్ కదా. దీని సంస్థలు మొత్తం 2 ఉంటాయండి. ఫస్ట్ ఒకటి సచివాలయం ఉంటుంది, ఏ కూటమికైనా సచివాలయం ఉంటుంది కంపల్సరీ. సరే G20 లాంటి వాటికి లేదు కానీ సచివాలయం అని దీనికి ఉన్నది. ఇక్కడ బీజింగ్లో ఉంది. సో బీజింగ్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చైనా బీజింగ్. నెక్స్ట్ దీనికి ర్యాట్స్ అని చెప్పేసి ఇంకొక సంస్థ ఉంది. ర్యాట్స్ ఏంది, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇటీవల మనకి మీటింగ్ జరిగింది, ఉజ్బెకిస్తాన్లో జరిగింది, తాష్కెంట్లో జరిగింది. జనరల్గా ఉజ్బెకిస్తాన్ అన్నప్పుడు తాష్కెంట్ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు సమర్కండ్ ఉంది. ఈ సమర్కండ్ మనకి మొఘల్స్ దగ్గర వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన బాబర్ది సమర్కండే. తైమూర్ లాంగ్ అని చెప్పేసి మనకి ఫేమస్ రక్త పిపాసి అతను మనకి హిస్టరీలో వస్తుంది. మధ్యయుగ చరిత్రలో డిస్కస్ చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫార్చునేట్లీ దాదాపు ఆ అవకాశం రాకపోవచ్చు, మేబీ అంటే గ్రూప్ 2 డేట్స్ బట్టి. సో ర్యాట్స్ అనేది ఏంటి, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇటీవల మన రాజ్నాథ్ సింగ్ హాజరైండు తాష్కెంట్లో, మేబీ లాస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా. సో ర్యాట్స్ ఎక్కడ ఉంది, తాష్కెంట్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనకి 2 శాశ్వతమైన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి SCOకి. కొత్తగా ఇంకొకటి యాడ్ అయింది కానీ ఇది శాశ్వతం కాదు, ఎవ్రీ ఇయర్ మారుతుంది. ఏంటిదంటే టూరిజం. సో పర్యాటకము అండ్ కల్చరల్ అంటే సాంస్కృతిక క్యాపిటల్, రాజధానిగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నట. 2022, 23 ఈ మధ్యన ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మన ఫేమస్ వారణాసి. సో యూపీలో ఉన్న వారణాసి అనేది 2022 సమ్మిట్లో ఆమోదించబడింది. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో 2022-23కి SCO యొక్క పర్యాటక సాంస్కృతిక రాజధాని ఏంటి అంటే వారణాసి. ఇవి సంస్థలు అండి. ఇది 2022 సమ్మిట్లో మళ్ళీ ఇక్కడ చెప్పకపోవచ్చు, మేబీ ఇక్కడనే వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. SCOకి 2 రకాల కూటములు ఉన్నాయి. 2 రకాలు వార్షిక బేస్లో, యాన్యువల్ బేస్లో సమ్మిట్ నిర్వహించుకుంటాం. ఒకటి కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటాం. ఇప్పుడు చేపట్టింది హెడ్ ఆఫ్ ది స్టేట్సే. సో రాష్ట్రాలు లేదా రాజ్యాల యొక్క అధిపతులు అంటాం. ఇది హయ్యర్ డిసిషన్ మేకింగ్ బాడీ, నిర్ణయాధికార సంస్థ అంటే ఇది SCOకి. ఇది పెద్దది. దేశం యొక్క అధినేతలు అందరూ హాజరవుతారు. మన మోడీ కూడా హాజరైండు ఇప్పుడు. సో ఇది చూస్తే 2021, 2022, 2023 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ మనకి SCO సమ్మిట్ అంటే ఇదే అర్థం. స్పెషల్గా మెన్షన్ చేస్తే ఇట మన వేరే ఆన్సర్ వస్తుంది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు జరిగేది ఇక్కడ ఇది ఏంటిది, ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్, కజకిస్తాన్లోని దుషాంబే అని చెప్పేసి లాస్ట్ ఇయర్ జరిగింది. 23లో న్యూఢిల్లీ, ఇండియా. మేబీ ఢిల్లీ అని చెప్పేసి కన్ఫర్మ్ కాదు కానీ మేబీ అక్కడనే ఉంటుంది. సో ఈ SCO సమ్మిట్ 2022 హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అయిపోయాక అధ్యక్ష బాధ్యతలు మారుతాయి. ఇప్పుడెవరు, ఉజ్బెకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే షౌకత్. సో షౌకత్ మీర్జా యోయోవు. సో ఏఏఓ మరి ఏఏఓ మొత్తం ఉన్నాయి మీర్జా. సో షౌకత్ మీర్జా నుంచి మన నరేంద్ర మోడీ తీసుకుంటాడు. సో నెక్స్ట్ ఈ సమ్మిట్ అయిపోయింది కాబట్టి అధ్యక్ష ఇప్పుడు మనకు వచ్చింది. G20 సమ్మిట్ కూడా మనకి ఈ 2022 డిసెంబర్ 1 నుంచి మనకే వస్తుంది. రైట్, ఇప్పుడు ఏమైంది అంటే ఇంకొకటి ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో వాస్తవంగా ఇదేంటిది, ప్రభుత్వ అధినేతలు, స్టేట్స్ అధినేతలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 2 మనకైతే మోడీ హాజరవుతున్నాడు కాబట్టి ఇది కొద్దిగా దీనికంటే తక్కువ. దీంట్లో ఏముంటుంది అంటే సహకార ఒప్పందం లాంటి ఫస్ట్ ప్రపోజల్ చేసుకొని ఇక్కడ అంతిమంగా ఆమోదం చేసుకుంటారు. సో ఇది 2020లో ఇండియా అనేది హోస్ట్ చేసింది. సో మనకు ప్రశ్న వస్తుంది, ఇండియా అనేది ఇది ఒకసారి 2023లో తొలిసారిగా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నప్పుడు 2020లో వేసింది. 2022 ఎక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ ఉజ్బెకిస్తాన్ కాదు, చైనాలో జరగబోతుంది. చైనాలో 2022 ఇది చైనా. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే చైనా, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అంటే ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్. ఏది అడగకుండా SCO సమ్మిట్ అంటే వాళ్ళ దృష్టిలో ఇదే అనుకోవాలి. రైట్, ఇది మనకేంటిది
సంస్థలు అంటే ఇవి ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే సమర్కండ్ డిక్లరేషన్ 2022లో ఏం డిస్కషన్ చేసిండ్రు దాన్ని ఏమంటాం, సమర్కండ్ స్పిరిట్ అనే పేరుతో వచ్చింది. జనరల్గా థీమ్ అనేది సమ్మిట్కి ఉంటుంది, కానీ నేను సెర్చ్ చేసిన SCO సైట్లో బట్ మనకైతే థీమ్ లభించలేదు. అందులో ఏముంది అంటే సమర్కండ్ యొక్క స్పిరిట్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది, థీమ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు. రైట్. ఇప్పుడు ఏంటి 2022 సమ్మిట్. సో 2022 సమ్మిట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటామంటే సమర్కండ్ స్పిరిట్ డిక్లరేషన్. సో సమర్కండ్ స్పిరిట్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం డిస్కషన్ జరిగినాయంటే ఫస్ట్ది కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. సో కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అంటే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. సో యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. 2023 నుంచి 27 వరకు అమల్లో ఉంటుంది. ఇందులో ఏముంటుంది అంటే ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి, నైబర్హుడ్ స్టేట్స్తోని ఫ్రెండ్షిప్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి అట. సో సహకారం ఉండాలి, స్నేహం ఉండాలని చెప్పేసి ఉన్నది. సెకండ్ చూస్తే ఇక కొన్ని మెంబర్ స్టేట్స్గా కొన్ని మనకి మార్పులు వచ్చినాయి, ఎక్స్పాండ్ చేయబడింది. ఇరాన్ అనేది 2023లో చేరుతుంది. బెలారస్ని ప్రక్రియ స్టార్ట్ అయింది. డైలాగ్ పార్ట్నర్స్గా సౌదీ అరేబియా అండ్ ఖాతర్, ఈజిప్ట్ అనేవి ఆమోదించబడ్డాయి. సో అది ఇక్కడ మళ్ళీ మనకి అవసరం లేదు. ఇంకా డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే ఇది యునెస్కోతోని ఒప్పందం చేసుకుంది, సహకార ఒప్పందము మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుంది. ఈ సభ్య దేశాలలో యునెస్కో యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి యునెస్కో. నెక్స్ట్ చూస్తే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఇండియా కంటే ముందు ఇంకొక పాయింట్ మనకు ఉన్నది ఏంటిదంటే ఈ చైనా, రష్యా, ఇండియా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఉగ్రవాద సంస్థలని ఉమ్మడిగా ప్రకటన చేయాలి. ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, వాటిని ఉమ్మడిగా చేయాలి అంటే ఒక సంస్థని అనౌన్స్మెంట్ చేయాలంటే SCO కలిపి చేయాల్సి ఉంటుంది. ఇది రష్యా, చైనా, పాకిస్తాన్ మనకి ఇది ఆమోదించేది. చాలాసార్లు మనం UNOలో డిక్లరేషన్ తీర్మానం ప్రవేశపెడితే అంతర్జాతీయ ఉగ్రవాదిగా అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి సో చైనా అడ్డుకుంటుంది, హోల్డింగ్లో పెడుతుంది. సో మనకేంటిది కామన్ టెర్రరిస్టుగా గ్రూప్స్ కొన్ని ఉంటే వాటిని అనౌన్స్మెంట్ చేయాలి అంటే అన్ని దేశాల్లో గుర్తించాలి. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా లాంటి పాకిస్తాన్ గుర్తిస్తలేదు. ఇది మాత్రం ఒక మంచి ముందడుగు చెప్పుకోవచ్చు. తీర్మానం ఓకే, ఇంప్లిమెంటేషన్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. వై? బికాస్ పాకిస్తాన్ మనకి అగెనిస్ట్గా ఉంది కాబట్టి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక 2 పాయింట్లు మనకి ఆమోదించబడ్డాయి. ప్రశ్న వస్తుంది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఒకటి ఏంటిది, ఫస్ట్ అంటే వారణాసి ఏంటిది పర్యాటక అండ్ సాంస్కృతిక రాజధానిగా 2022 నుంచి 23 వరకు ఉంటుంది ఒకటి. సెకండ్ ఇది ఏంటిదంటే ఈ ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఆవిష్కరణ అని పిలుస్తాం, కొత్త నూతన నవకల్పన అంటాం. అండ్ స్టార్ట్సప్ ఉన్నాయిగా, ఈ స్టార్ట్సప్ అనేది ఈ ఇన్నోవేషన్కి వర్కింగ్ గ్రూప్ అనేది ఇండియా చేపడుతుంది. సో వర్కింగ్ గ్రూప్ అంటే పనిచేస్తుంది దీని మీద. ఆయా దేశాలకి సహకారం పరస్పర మార్పిడి చేసేందుకు ఇన్నోవేషన్ స్టార్ట్సప్ మీద వర్కింగ్ గ్రూప్కి అధ్యక్షత ఎవరంటే ఇండియా అనేది చేపడుతుంది. ఇవి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మొత్తం మీద ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మొత్తం 4 అంశాలు మనకి కామన్ డిక్లరేషన్లో ఉన్నాయి, అన్ని దేశాలు ఆమోదించినాయి. ఇన్నోవేషన్ స్టార్ట్సప్కి వర్కింగ్ గ్రూప్ ఉంటుంది, దానికి అధ్యక్షుడు ఇండియా. వారణాసి అనేది సాంస్కృతిక రాజధానిగా ఎన్నికైంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో సిటీ అనేది మారుతుంది. ఇది 2022 సమర్కండ్ యొక్క స్పిరిట్ డిక్లరేషన్. తర్వాత అధ్యక్ష అనేది మారింది. సో మనకి మోడీకి వచ్చింది, ఇవాళ నుంచి వస్తుంది. నెక్స్ట్ మోడీ ప్రసంగం ఏంటి కంపల్సరీ మనం చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే కొన్ని అంశాలు ఏమన్నాడు అంటే ఈ WHO అనేది ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్గా ఎక్కడ వచ్చింది, ఇది ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్, గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనేది జామ్నగర్లో ఏర్పాటు చేసింది. సో మీకు తెలియదేమో కానీ అంటే SCO అంటుండు, WHOనే ఒప్పుకున్నది.
ఆయుర్వేద విషయంలో ఇండియా గ్రేట్ అని చెప్పేసి. సో జామ్నగర్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని మీద ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయండి, సో ఆయుర్వేదం మీద వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడిగిండు. ఒకటి. సెకండు, మీకు తెలియదు కావచ్చు, అంటే ఎస్సీఓకి తెలియదు కావచ్చు, 2023 యుఎన్ఓని ఒప్పుకున్నదట. ఇక WHO ఒప్పుకున్నది, మీరు ఒప్పుకోవాలి, వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయమన్నాడు. నెక్స్ట్ 2023 చూస్తే యుఎన్ఓనే ఒప్పుకున్నది మిల్లెట్ ఇయర్స్గా. సో మిల్లెట్ ఇయర్స్, రాగులు సజ్జలు చిరుధాన్యాలు ఉంటాయి కదా, సంవత్సరంగా యుఎన్ఓ ఒప్పుకున్నది. మీరు కూడా ఎస్సీఓ సభ్యులుగా మనం కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ని కండక్ట్ చేద్దాం. సో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్, మంచిగా రాగి జావా జొన్న అంబలి ఇవన్నీ చేసుకుందాం అని చెప్పేసి అడిగిండు. సో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్. మిల్లెట్స్ ఎందుకు అంటే వెరీ న్యూట్రిషన్ అండ్ వెరీ చీప్ కాస్ట్ వస్తుంది, తక్కువ కాస్ట్ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ కూడా మనకి ఇటీవల రష్యా ఉక్రెయిన్ కారణంగా ప్రపంచంలో ఆహార సంక్షోభం వచ్చింది కాబట్టి దాన్ని తీర్చేందుకు మిల్లెట్స్తోని మనం ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకుందాం. ఎందుకు, లో కాస్ట్ ఉంటాయి ఇవి అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. తెలంగాణ ఒకప్పుడు ఈ ఎన్టీఓడు మనకి ₹2 కిలో బియ్యం రానప్పుడు, రేషన్ సేకరణ లేనప్పుడు ఇన్ఫ్యాక్ట్ అది మిల్లెట్స్ మనం తిండి అప్పుడు గట్టిగా ఉన్నారు అందరూ. ఇప్పుడు ఎంత వైట్ రైస్ చక్కెర తీయగా వస్తుంది. అన్నం పరమాన్నం లెక్క, అప్పుడు అన్నం తింటే ఏదో పరమాన్నం అన్నట్టు. సో ఇప్పుడైతే మనకి మిల్లెట్స్ వైపు మెల్లమెల్లగా వెళ్తున్నారు కొంతమంది. సో నెక్స్ట్ చూస్తే ఇంకేం అడిగిండు అంటే మీకు తెలియదు కావచ్చు కానీ ఇండియా అనేది మ్యానుఫ్యాక్చర్ హబ్గా తయారైంది నా హయంలో. సో మ్యానుఫ్యాక్చర్ అంటే తయారీ కేంద్రంగా, మ్యానుఫ్యాక్చర్ హబ్గా తయారైంది. ఇన్నోవేషన్స్ కొత్తగా వస్తున్నాయి, స్టార్ట్సప్ వస్తున్నాయి, యూనికాన్ ఇటీవల 100 దాటిపోయింది నా హయంలో అని చెప్పేసి. కాబట్టి సో ఇన్నోవేషన్ స్టార్ట్సప్ మీద వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయండి, నేనే ఉంటా అధ్యక్షుడిగా, ఎందుకంటే నా దేశంలో 100 యూనికాన్ దాటిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, ఈ రీజనల్ కనెక్షన్ లేదు, స్ట్రాంగ్గా చెప్పిండి. ఇదైతే రీజనల్ కనెక్షన్ ఉండాలి కంపల్సరీ. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్సిస్ట్ అన్నాడు. సో ఫ్రీ ట్రాన్సిస్ట్ అంటే స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి దేశాల మధ్య అని చెప్పేసి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా చెప్పిండు, కొన్ని దేశాలు ఇతర దేశాల్లోకి వెళ్ళేందుకు అనుమతిస్తలేవు అని చెప్పేసి పాకిస్తాన్ని నొక్కి చెప్పిండు. ఫ్రీ ట్రాన్సిస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్కి మనం సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చాబహార్ పోర్టు నుంచి వెళ్ళిపోతున్నాం, మనం ఇటు తిరిగిపోతున్నాం. బట్ మనకి పాకిస్తాన్ అవకాశం ఇస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ రేట్ తగ్గిపోతుంది. సెంట్రల్ ఆసియాకి వెళ్ళాలన్నా మనకి పాకిస్తాన్ నుంచే వెళ్ళాలి వాస్తవంగా, అంటే దగ్గర దారి పాకిస్తాన్, మనకి పాకిస్తాన్ రాణిస్తలేదు మనల్ని. కాబట్టి ఫ్రీ ట్రాన్సిస్ట్ ఉండాలని చెప్పేసి అడిగితే ఇంకా వాళ్ళు ఈ మోడీ చాలా ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి లాస్ట్కి అయితే ఇందులో ఈ మ్యానుఫ్యాక్చర్ని ఏది ఇన్నోవేషన్ స్టార్ట్సప్ని ఒప్పుకున్నాడు. ఈ ఆయుర్వేద గోళీలు మేము మింగలేము, ఆ మిల్లెట్స్ మేము తినలేమని చెప్పేసి వాళ్ళు ఈ రెండింటిని ఒప్పుకోలేదు. దీన్ని కూడా పాకిస్తాన్ కారణంగా ఒప్పుకోలేదు. సో మోడీ యొక్క ప్రపోజల్ చూస్తే ఇది ఒకటి సక్సెస్ అయింది. మన గర్వకారణం వాస్తవంగా ఇండియా అనేది హెడ్ ఆఫ్ ది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్సప్. ఇది మన మోడీ ప్రసంగం అని చెప్పేసి. సో మనకి 4 ఆప్షన్లు నేను టెలిగ్రామ్లో ఇచ్చినట్టున్న ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆన్సర్ మనకి. ఇంకోటి, వారణాసి కూడా ఇండియా రాజధానిగా ఎన్నికైంది. ఓకే, మీరు ఒక అంశాన్ని చదివేటప్పుడు ఒక 2-3 ప్రాక్టీస్ బిట్స్ తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకుంటే లాజికల్ అనాలిసిస్ పెరిగి ఎగ్జామ్లో తప్పు అనేది పోదు కంపల్సరీ. క్వశ్చన్ మేకింగ్ వచ్చింది అంటే నీకు చాలా విషయం అర్థమైనట్టు. క్వశ్చన్ మేకింగ్ కంపల్సరీ రావాలి. క్వశ్చన్ మేకింగ్ అనేది క్వాలిటీ ఉండాలి అంటే మనకి ఫస్ట్ విషయం తెలవాలి. విషయం తెలిస్తే క్వశ్చన్ మేకింగ్ క్వాలిటీ ఉంటుంది. సో నెంబరింగ్ మీద క్వశ్చన్ అనేది ఎక్కువ వేయకండి. నెంబరింగ్ చాలామంది అడిగే డౌట్స్ ఎట్లుంటాయంటే గూగుల్ సెర్చ్ చేస్తే ఆన్సర్స్ దొరికిపోతాయి, అటువంటి డౌట్స్ ఎక్కువ అడగద్దు వాస్తవంగా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎస్సీఓ ఎప్పుడు ఫామ్ అయింది, అరే అది గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా. లాజిక్గా క్వశ్చన్ ఉన్నప్పుడు మాత్రమే అడగాల్సి ఉంటుంది. అడగద్దు అనట్లేదు, కానీ అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే దొరికిపోతుంది, పుస్తకంలో చూసినా దొరికిపోతుంది. రైట్, నెంబరింగ్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడగాలి ఎప్పుడైనా. ఇప్పుడేంటి, ఇండియా కూడా అయిపోయింది. ఇండియన్ వే పుస్తకము, సో ఇది మనకి పుస్తకంలో కూడా వస్తుంది. ఇండియన్ వే కొత్త పుస్తకం ఇది. ఎవరు రాసిండు, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్, జయశంకర్ రాసిండు. ఇందులో ఏముంటుంది అంటే
ఇండియా అనేది ఇంతకుముందు నాన్ అలైన్మెంట్ అంటే ఏంటిది, ఈ కోల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు నెహ్రూ యొక్క విదేశాంగ విధానం ఏంటి అంటే, ఇండియా యొక్క గవర్నమెంట్ యొక్క విదేశాంగ విధానం ఏంటి, రష్యా వైపు వెళ్ళొద్దు, అమెరికా వైపు వెళ్ళొద్దు, న్యూట్రల్గా ఉండాలి, తటస్థ వైఖరి ఉండాలి, నాన్ అలైన్మెంట్, ఎవరితోని గ్రూప్గా ఫామ్ అవ్వద్దు. ఇప్పుడు ఏంటిదంటే దేన్ని వదిలిపెట్టేది లేదు, ఆల్ అలైన్మెంట్. ఆల్ అలైన్మెంట్, అన్ని కూటములలో మనమే చేరిపోవాలని చెప్పేసి ఇప్పుడు పాలసీ. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు వాస్తవంగా ఎస్సీఓలో ఏమేమి ఉన్నాయంటే, రష్యా ఉంది, చైనా ఉంది, ఇరాన్ అండ్ బెలారస్ ఉంది. అంటే అవి రెండు వస్తున్నాయి. సో రష్యా, చైనా, ఇరాన్ అండ్ బెలారస్. ఇది నిన్నటి హిందూ పేపర్లో వచ్చిన సంపాదకీయం ఇది, రైట్. ఇవి ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ రష్యా, చైనా, ఇరాన్, బెలారస్ ఇవి క్వైట్ అపోజిట్ టు అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీస్. సో వెస్టర్న్ కంట్రీస్, మనకి వెస్ట్ కంట్రీస్ అంటాం, పాశ్చాత్య కూటమి అని చెప్పేసి ఇందులో ఏముంటుంది, జనరల్గా యూఎస్ఏ ఎక్కువ అనేది ఉంటుంది. సో మనం వేస్తున్నాం రష్యా, చైనా చూస్తే మనం బ్రిక్స్లో ఉన్నాం. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో బ్రిక్స్లో ఉన్నాం, ఎస్సీఓలో ఉన్నాం. ఇట్లా ఉన్నామని చెప్పేసి మరి దేంట్లో లేమంటే యూఎస్ఏ ఏది పెడితే మనం అది పోయి చేరిపోతున్నాం. సో ఐపీఎఫ్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 4 పిల్లర్స్లలో ట్రేడ్ పిల్లర్ ఒకటి ఆమోదించలేదు, మిగతా అన్ని 3 పిల్లర్స్ అనేది ఆమోదించింది. సప్లై చైన్ కావచ్చు, లేదా ఫెయిర్ ఎకనమీ అండ్ క్లీన్ ఎకనమీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ I2, U2 అని చెప్పేసి కొత్త కూటమి కడితే దాంట్లో పోయి చేరిపోయింది. ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్ఏ అండ్ యూఏఈ అని చెప్పేసి. ఇంకా క్వాడ్ దేశాలు 4 దేశాలు ఉన్నాయి కదా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా అని చెప్పేసి అందులో చేరింది. అంటే ఇది ఏంటి, నాన్ అలైన్మెంట్ అంటే ఏంటి, ఎటు చేరకుండా మధ్యలో ఇట్లా ఉండాలి, గోడ జస్ట్ లుకింగ్ ఉండాలి, ఇట్లా చూస్తూ ఉండాలి. సో పాలసీ మారింది, డిప్లొమాటిక్ పవర్ అనేది మారింది. ఇతర విషయాల్లో ప్రధానమంత్రి గారితో ఏ ఒక్కరైనా విభేదించవచ్చు, కానీ డిప్లొమాటిక్ పవర్స్లో మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. దౌత్య నీతి అలాంటిది. శత్రువు కూటమిలో ఫస్ట్ పోయి జాయిన్ కావాలి, దాన్ని మనం మన వైపు బ్యాలెన్స్ చేసుకోవాలి, అది మన పాలసీ, దట్ ఈస్ ఆల్ అలైన్మెంట్ పాలసీ. చైనా మనకి శత్రువు అనుకోండి, ఎస్సీఓలో జాయిన్ అయినాము, బ్రిక్స్లో జాయిన్ అయినాము పోయి, రైట్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నాము, అదే ఆల్ అలైన్మెంట్ పాలసీ. ఒకవైపు మనము వస్తాక్ అంటాం, ఇటీవల మనకు వార్తల్లో వచ్చిందిగా, వస్తాకులు చైనా, రష్యా, ఇండియా కలిపి విన్యాసాలు పాల్గొంటే, ఇంకోవైపు ఇటువైపు పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ అమెరికా వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, ఇండియా, జపాన్ ఇవన్నీ వచ్చినాయి. ఇంకా యుద్ధ అభ్యాసం అని చెప్పేసి అమెరికా, ఇండియా కండక్ట్ చేస్తే దానిలో పోయి పాల్గొంటాం మనం, ఇటువైపు వస్తాకులో పాల్గొంటాం. అంటే 2 రకాల దాంట్లో పాల్గొంటున్నాం మనము. ఇది ఇండియా వే పుస్తకంలో మనకి అది దొరుకుతుంది పాయింట్స్ అనేది. ఆల్రెడీ ఆ పుస్తకం మనం ఏం చదవలేదు, జస్ట్ ఆ హిందూలో ఈ బుక్ రివ్యూ చేసినప్పుడు మనకి ఈ పాయింట్స్ అనేవి వచ్చినాయి. సో అటువైపు ఇటువైపు ఎటువైపున ఉంటాం మేమే. ఫస్ట్ అయితే ఎవరైతే మనకి శత్రు ఎనిమి ఉన్నాడో అక్కడ పోయి పక్క వంటి కూర్చొని దగ్గర పెట్టుకుంటామని చెప్పేసి, శత్రువుకు దూరంగా ఉండద్దు, కలుపుకొని పోవాలని చెప్పేసి దీని యొక్క పాలసీ. నెక్స్ట్ చూస్తే కొన్ని నష్టాలు కూడా మనకి ఉన్నాయట. హిందూ ప్రకారం ఏంటి నష్టాలు అంటే, ఇప్పుడు ఎటువైపు ఒక్కదాంతో గాఢంగా స్నేహం చేయకుంటే అన్నీ ఇప్పుడు ఒక పండు కింద పడాలి అంటే ఒక పండునే గట్టిగా విసిరాల్సి ఉంటుంది. అన్ని పనులు మనయే అంటే ఇన్ఫ్యాక్ట్ ఏది రాదు అని చెప్పేసి, ఇది పాజిటివ్ ఏంటి అంటే అందరితోని కలిసిపోవాలి. నెగిటివ్ ఏంటి అంటే, సో ఏ ఒక్కరితోని మనకి గాఢమైన స్నేహం అనేది ఏర్పడదు. అది ఎట్లా చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యాకి మనకి ఫ్రెండ్షిప్ ఉంది కదా, పైన ఫ్రెండ్షిప్ ఉంది అనుకోండి. రష్యా మనకి S-400 ట్రయంఫ్ షిప్ అని సరఫరా చేస్తే చైనా కూడా చేసింది. ఎందుకు అంటే గాఢమైన స్నేహం లేదు ఇక్కడ. అమెరికా చూస్తే ఏది, అమెరికా ఇక్కడ ఉంది, రైట్. ఈ అమెరికా ఏంటిది, మనకు చాలా రకాల ఈ చిన్నుకు హెలికాప్టర్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఇచ్చింది, చాలా ఒప్పందాలు ఉన్నాయి. యూఎస్ఏతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఈ మధ్యన, అన్ని కూటముల్లో మనమే చేరుతున్నాం వెళ్ళి. సో అట్లా బిడెన్ ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తే ఇట్లా పోయి వాలిపోతున్నాం ఒళ్ళో.
ఇప్పుడు ఏమైంది, ఈ అమెరికా అనేది ఇటీవల పాకిస్తాన్కి F-16 కూడా పంపింది. ఇది సింగిల్ సీటు యుద్ధ ఎయిర్క్రాఫ్ట్, ఇది కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో మనం అభ్యంతరం చెప్పినాం, అమెరికా వినలేదు. ఎందుకంటే మనం రష్యా వైపు ఉన్నామని చెప్పేసి. ఇక్కడ రష్యా చైనా కూడా పంపింది. ఎందుకు అంటే అమెరికా వైపు మనం ఉన్నాం కాబట్టి. సో ఇట్లా అలాగ మనకి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇది అలైన్మెంట్ పాలసీలో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అని చెప్పేసి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ SCO సమ్మిట్ 2022. ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఇండియా పాలసీ ఏంటి అని చెప్పేసి పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.